హాయ్, ఇదిగోండి మా గార్డెన్ చూడండి ఒకసారి. ఇదిగోండి మా మల్లె ఫ్లవర్స్, లెమన్ ట్రీ, ఇదిగోండి లెమన్స్ ఆల్రెడీ కట్ చేసేసాము, ఇంకా ఉన్నాయి. ఇంకో లెమన్ ట్రీ కూడా ఉంది, చూపిస్తాను ఉండండి ఒకసారి. ఇంకో లెమన్ ట్రీ ఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి చూసారా, కనిపిస్తున్నాయా? ఓకే, ఇంకా మా దగ్గర సపోటా ట్రీ, మ్యాంగో ట్రీ చూడండి ఒకసారి. ఫ్లవర్స్ అయితే ఎండాకాలం కదండి, కొంచెం అందుకని అలాగా వడిలిపోయినాయి అన్నమాట. మామూలుగా అయితే చాలా గ్లో వస్తూ చాలా బాగుంటాయి. ఇదిగోండి మా బాబు మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఇది ఎండిపోయిందా? ఇదిగోండి దానిమ్మ చెట్టు, కాయలు ఉన్నాయి చూసారా? ఇదిగోండి చిన్ను, ఇదేం చెట్టు అమ్మా? ఇలారా చూసారా, ఆల్రెడీ మేము తిన్నాము. ఇవి ఇంకా స్టార్టింగ్ కాదు, ఆల్రెడీ చాలా కాసినాయి అన్నమాట. ఇదిగోండి అదిగోండి కోకోనట్ ట్రీ లీఫ్ అంట, మా పాప చెప్తున్నాడు. వామ్ ట్రీ ప్లాంట్ చూసా ఇక్కడ, వామ్ ప్లాంట్ ఎలా ఉందో. ఓకే చూడండి, అవును కదా. ఓకే, ఇదిగోండి పచ్చిమిరకాయలు. ఇదిగోండి బచ్చల కూర, ఇదో రకం. మింట్ మింట్, ఇదిగోండి మింట్, చాలా బాగుంటుంది కదూ. ఇదిగోండి డ్రమ్ స్టిక్ ట్రీ, సపోటా ఇంకా అయితే ఇంకా రాలేదు. ఓకే, ఇదిగోండి లెమన్ చూసారు ఎలా ఉన్నాయో లెమన్స్. చూడండి డ్రమ్ స్టిక్. ఓకే, ఇది పన్నుగంట ఆకుకూర అంటారు, మనకు పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతుంది. ఇక్కడ ఇప్పుడు సిటీస్లో ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు అన్నమాట. చాలా కంటికి ఇది చాలా మంచిది. ఓకే, ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈరోజు పాలక్ కర్రీ చేసుకుందామని వచ్చాం. ఇదిగోండి కొంచెం ఎండ కదా, వడిలిపోయినాయి. అయితే ఆల్రెడీ కట్ చేసేసాము. ఇదిగోండి చూడండి ఎంత వచ్చిందో. ఓకేనా, ఇది మొత్తం మా గార్డెన్ అన్నమాట. ఎల్లో ఎగ్ ప్లాంట్ అయిపోయింది. ఓకే బాయ్ చెప్పు చిన్ను. బాయ్ ఫ్రెండ్స్.